కిందో భగవంతుడు గానాడు కనుకనే భగవంతుడు వీరయ్య గుండెలకు పిల్లి నా అక్కకు నచ్చని బాబ నాకెందుకు అనుకుండు వీరయ్య రావమ్మానే అక్క ఓయక్క మంగాలి రావమ్మానే అక్క ఓయక్క మంగాలి రావమ్మానే అక్క ఓయక్క మంగాలి నీకు నచ్చని బాబా నాకు వద్దు అక్క నీకు నచ్చని బాబా నాకు వద్దు అక్క నీకు నచ్చని బాబా నాకు వద్దు అక్క బావనెల్లా కొడతా చెలియనెల్లా కొడతా నెల్లా కొడతా చెలియనెల్లా కొడతా ఆడిల్లా దీవన అర్తివాలి దీవన అక్క నచ్చని బావా నాకు ఎందుకు చెలియా నచ్చని బావా నాకు ఎందుకు చెలియా బావనెల్లా కొడతా చెలియనెల్లా కొడతా నెల్లా కొడతా చెలియనెల్లా కొడతా నీకు నచ్చని బావ కామరాజు నాకెందుకే తల్లివి నీవే తండ్రివి నీవే ఆయివి నీవే రాను రాను గాడికి లేపుకొని వచ్చింది నువ్వే మళ్ళీ ఇప్పుడు ఎలా కొడతా అంటే ఇది న్యాయమేనా చెప్పుని నేను రానన్న మొత్తానికి ఇట్లా 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 అరే అట్లా అనకపోతే మా అక్క కొంచెం బాధపడదా అత్తరే వారి ఒక అమ్మవారు ఒక మాంకాల దేవత ఒక మాట అన్నదాట నాకు మామ మీద కోపం కొద్దీ నాకు నచ్చలేదురా పిల్ల నువ్వు ఎట్లా చేసుకుంటూ చేసుకోరా నాకు నచ్చలేదని ఒక మూలలు తిరిగి పూజంకర పెట్టి అటు తిరుగుతుందట మాంకాల దేవత అప్పుడు బీరప్ప దేవుడు మళ్ళీ ఆలోచన చేసుకుండు పల్లైన మా అక్కనే తండ్రైన మా అక్కనే అయ్యైన మా అక్కనే బాయైన మా అక్కనే తల్లి లేని ప్రేమ నాకెరకలేదు తండ్రి ప్రేమ నాకెరకలేదు అన్ని మా అక్కయ్య సాధిపేత వేసింది ఇలా అక్కడే కాదని సుదీర్ఘం నాకు అయిపోతుంది అబ్బా మాంకాలి మాట కాదని కింద పెడితే లోకం కూడా నన్ను ఏమంటారంటే 7 ఏళ్ల నాడు ఎండిపోయిన మరికి మా మామ కట్టిపోతే మా అక్క సాధిపేత వేసింది ఇలా అక్క మాట కింద కట్టి పెళ్ళాం మీద ప్రేమలు ఎక్కువైపోయినా లోకం మీద నిందలు బదనాంలా కట్టే దేవుడు అనుకున్నాట అక్క నీకు ఎప్పుడైతే నచ్చలేదో నీ చేసుకొని ఎల్లగొడతాను దేవుడు వాళ్ళకి వరకల్లా అమ్మోరు మాంకాలి గురుడు అప్పుడు మళ్ళా ఏమంట ఆలోచన చేస్తుంది మాంకాలి అబ్బబ్బబ్బ నా తమ్ముడు నా మాట బట్టి కనుక కామరాత్రి ఎల్లగొట్టానా నాగురాకొండ పట్టం లోపల కురుమల దేవుడు ఒక బీరప్ప ఎక్కపేడు కామరాత్రి ఊరంతా బోధనం అయిపోయింది అది మళ్ళా ఇట్లా అక్కడికి పోతే కురుమల దేవుడితో పోయింది మళ్ళా వచ్చిందని నా తమ్మునికి నిందొస్తుంది అట్లా కాకపోతే ఒక్క ఇంటి లోపల నేను ఆడగిళ్ళను ఉన్నా కాబట్టి తోలకపోయిన పిల్లలు ఆడగిళ్ళ మాంకాలు చేయబట్టి కనుక నేను ఒకటి ఎల్లగొట్టిన బదనాము నింద నాకు వస్తుంది ఇలా ఆడవిల్ల ఉంటే కోడలు దక్కదు అంటారు ఆడవిల్ల ఉంటే కుటుంబం బాగుంటుంది అంటారు ఆడవిల్ల ఇల్లు మీద ఉంటే ఒక తమ్ముడి అక్క అన్నగాని సంసారం బాగుంటుంది నింద నాకు వస్తుంది అని మళ్ళా ఆలోచన చేసింది మాంకాల దేవత అయ్యో అది కాదు ఒక్క నా తమ్మునికి ఎప్పుడన్నా చేసి లగ్గం చెయ్యాలి అయ్యా రరా తమ్ముడా నా తమ్ముడా వీరయ్యో తమ్ముడా వీరయ్యా దేవుడా వీరయ్యో చెబుతున్నా మాట చెవునందు పెట్టు అడుగుతున్నా మాట ఆలోచన కామారాతి తెలియక మారాతి కామరాతి తెచ్చుకున్నవరా వీరయ్యో అడవిల్లా ఉంటే కొడలు దక్కాలంటారు అడవిల్లా ఉంటే కొడలు దక్కాలంటారు నిందలు నాకెందుకు బదనాములు ఎందుకు నిందలు నాకు తగదరా వీరయ్యో దేవి అయ్య అటు ఒక్క మాంకాలు చేయబట్టి బీరప్ప లక్కం ఎత్తిపోయిందన్న మాట వస్తుంది కావచ్చు మాటలు నాకచ్చు తమ్మి రామో రామో నిందలు నాకచ్చు తమ్మి రామో రామో ఎదుపరా వీరయ్య రామో రామో బాలకామరాతి నీరా రామో రామో అడుగు మీద బదనామరద్దురా వీరో అయ్యో అట్లా కాకపోతే తమ్మి రామో రామో తమ్మి రామో రామో నీకు ఇయ్యల్లా గప్పితే రామో రామో 12 ఏళ్ళ దాకా లగ్గం లేదురా వీరా ఏం చేయబట్టి దేవుడు లగ్గము 12 ఏళ్ళు ఎత్తిపోయిందని నింద నాకత్తదిరా వీరయ్యా
నువ్వు చేతుకోరా వీరయ్య రామ రామ నీ మామ మీద కోపం ఉండే రామ రామ నీ మామ మీద ఒక కోపం ఉంది కాబట్టి ఏదో నాకు కోపం మీద ఆ మాట నేనంత గాని నువ్వు చేతుకోరా వీరయ్య రామ రామ అయ్య బామ బాగా ఉంది కొడుక రామ రామ నాకు నచ్చినది రామ రామ ఈడు కలవాలి ఇయ్య పొందాలి బుర్ర బుర్ర కలవాలి భోజనం చెయ్యాలి తమ్మ తమ్ముడ ఈడు జోడు కలిసినది వీరయ్యారో చేతుకోరా వీరయ్య రామ రామ తమ్ముడా వీర నీ మామ మీద కోపం కొద్ది కావచ్చు నేను ఒక ఆలోచన ఒక మాట నచ్చలేదు అన్నది నిజమే కానీ ఆడవిలో ఉంటే కోడల్ని కదన్న నింద నాకు వస్తుంది మాంకాదేవటి బీరపదే లగ్గం ఎత్తిపోయిందని లోకం సగాకులై కూర్తాను ఇళ్ళ నేనేయంగా మీ లగ్గం ఎత్తిపోకూడదు అది కాకపోతే నీకు ఇళ్ళ వస్తే మళ్ళీ 12 ఏళ్ళ దాకా లగ్గం మళ్ళలేదు 12 ఏళ్ళ దాకా లగ్గం లేకపోతే కనుక బాగుండదు కామరాత్రి ఎప్పుడైనా తెచ్చుకున్నావు సుఖ సంతోషంగా లగ్గం చేసుకోరా మీరయ్యా అక్క మంకాదేవత నువ్వు నచ్చని బాబా నాకెందుకే నేను చేసుకోరు అత్త నచ్చని నా లగ్గం నాకెందుకు కామరాత్రి నాకెందుకు లేదు మా అత్త నచ్చని పిల్ల నాకు అవసరమే లేదు చేసుకోరు వారి ఒక ఎన్ని రకాలు చెప్పినా కానీ ఒక చేసుకోరంటున్నా ఎన్ని రకాలు చెప్పినా చేసుకోరంటున్నా చేసుకోరు అత్తే అద్దు ఇక నాకెందుకు అద్దు నువ్వు ఒక్కసారి మూత ఎప్పుడు వంకర పెట్టుకుని నేను వస్తే వద్దని మొండి పట్టు పడుతుండు ఆడవిల్ల ముక్క నాకు అద్దే అద్దు అది ఇక 12 24 12 దాకా లగ్గం లేదురా మళ్ళా లేకుండా పర్వాలేదు కానీ నువ్వు ఎప్పుడు ఫస్ట్ అయితే నువ్వు మూతంకర ముక్కంకర పెట్టు నీకు నచ్చలే నాకు అద్దే అద్దు బాగా వెళ్ళకూడదాం అయ్యయ్యో ఒక్క నాడు ఒక్క భగవంతుడు వీరప్ప దేవుడు 12 కాకపోతే 24 ఏళ్ళు నేను ఉంటా కానీ నేను లగ్గమైతే వేసుకొని పిల్లలకి నచ్చలేదు ఎప్పుడు వీరి మాటలకు అవసరం లేదు అక్క నేను చేసుకోనంటాడు వీరప్ప దేవుడు చేసుకోను ఎంత మోసం అయిపోయాయి నా తమ్ముడికి పెళ్లి మీద ప్రేమని పుట్టించు ఎవరు కావాలి లగ్గాల మీద లైకాలు పుట్టించు ఎవరు కావాలి మరి ఎవరైనా ఒక సతాకోటి మహాముని ఉంటాడు తనకి ప్రేమలు బాగా పుట్టిస్తాడు మరి ఆయన దోలకత్త కనుక ఒక మరి అవుతుంది కావచ్చు అని సతాకోటి మహాముని గురుడు ఎత్తుంది రామాకాళియా సతాకోటి మామని ఒక ఇప్పుడే ఈ వేళ అటువంటి ఒక మా దేవత వేదికి స్వామి సతాకోటి మహాముని నిన్ను పిలవనంపు చేసిన కారణం ఏమున్నదంటే నా తమ్ముడు ఒక మేనమా బిడ్డ కావాలని చెప్పి నాగురాకుండా పట్టబోయి కామరాతిని తెచ్చిండు తెచ్చిన దానికి నేను చూసినాక వాడి మామ మీద కోపం కొద్ది బామ నచ్చలేదు బాగా లేదని నేను ఒక మాట అన్నా వాడు ఖచ్చితంగా చేసుకుంటాను వాడన్నాడు లేదురా ఇలా అడవిలో ఆత్మ నీకేమి తెలుసురా నా మాట కింద పెడుతున్నావు ఇది చేసుకుంటూ చేసుకోరా నీ ఇష్టంరా అని చెప్పి నేను అలిగిపోయినా అడిగే వాళ్ళకల్లా వాడేమన్నాడంటే అబ్బా నా అక్క మా అక్కలు లేని నాకెక్కడిది నాకు ఈ పిల్ల వద్దే అడిగి కూర్చున్నాడు కానీ మన లోకులు పలగాకులు ఏమంటారంటే మాంకాళి వచ్చి బీరప్పదేవుడు లగ్గం ఎత్తిపోయిందని అంటారు కానీ ఇందరు నాకు స్వామి ఈల తప్పితే మన 12 ఏళ్ళ దాకా నా తమ్ముడికి లగ్గం లేదు గడియ లేదు కాబట్టి వానికి కామరాతి మీద ప్రేమలు పుట్టియాలి మరి అటువంటి పెళ్లి మీద ప్రేమలు పుట్టియాలి నేను ఏదైనా చూసుకుంటా గానీ వానికి మగ మీద మనసు పుట్టి కామరాతి ప్రేమ పుట్టి భీమరాతి కొట్టి లగ్గమలో కూర్చుంటే నాకు సంతోషం అనిపిస్తుంది నువ్వు మంత్రమయమని విద్య ఏదా చేసిన పురుషునివి స్వామి వానికి ఏదైనా చేసి నా యొక్క మరదల మీద ప్రేమలు పుట్టియవయ్యా
ప్రేమను ఉట్టియాలి నేను విద్య బుద్ధి నేర్చులోని పెళ్లి మీద ప్రేమను ఉట్టిస్తా నా జగదేవి తల్లి నువ్వు జగమిల్ల మాతో ఉంది చెప్పినాక తిరుగులేదు అని చెప్పి ఓ వీరప్ప దేవుడా ఏమిటి బుద్ధి బుద్ధి కాదా నీకు ఉన్నత వీరబుద్ధి కాదా అది బుద్ధి బుద్ధి కాదా నీకు ఉన్నత వీరబుద్ధి కాదా ఈ అది మామిడి పండు అంకిరోలు తిట్టిన పెట్టు ఈ అది మామిడి పండు అంకిరోలు తిట్టిన పెట్టు ఓ వీరప్ప దేవుడా ఇది బుద్ధి కాదా నీకు ఉన్నత వినబుద్ధి కాదు తీయాలి మామిడి పండు అది అన్నినప్పుడే పోసుకొని తీయాలి కానీ అయితే ఇయ్యాల అప్పుడే నేటికి 12 ఏళ్ళ దాకా నీ పెళ్లి గడియలు లేవు ఇయ్యాలే చేసుకోవాలి అంటున్న దేవుడా వీరయ్యా లేదు లేదు ఒక్క నా అక్క మా అంక లచ్చని పిల్ల నాకెందుకు సదాకోటి మామూని నేను చేసుకో నాకు అవసరం లేదు కామరాజు అవసరం కాదు ఓ దేవుడా వీరయ్యా అయితే తీయాలి మామిడి పండు ఇప్పుడే తింటేనే ఉంటది ఇంకా నీ వయసు అయిపోయినాక తింటే మాత్రం నీకు పనికే రాదు అయితే ఎట్లంటే ఈ గడియ తప్పితే 12 ఏళ్ళ దాకా నీకు పెళ్లి లేదు ఓహో అట్లయితే ఈ గడియ తప్పితే 12 ఏళ్ళ దాకా నాకు పెళ్లి గడియ లేదు చేసుకోవాలంటున్నావు అవునవును మేము ఆనాడు పెద్దలం చెప్తున్నాము సరే సతాకోటి మా పోని చేసుకుంటా గాని మా మానమామ ఒక నాదురు మంచోడు కాదు నేను పెళ్లి పొప్పు లోపల కూర్చుంటే నా మందల సాగు పుట్టిస్తాడు అంటే ఒక మందలంతా పాడిపిడి ఎత్తాడు మందకాడ కావాలి వాళ్ళు ఉంటారు మా అక్క పెళ్లి చేసుకుంటా లేకపోతే ఓ దేవి తల్లి దేవుని మాంకాలి ఓ మాంకాలి దేవత అయితే తమ్ముడు పెళ్లి చేసుకుంటాడట కానీ ఒక్కటే వాళ్ళ నాన్నమావకు భయపడుతుంది అయితే ఒక మామ నలుగురు మంచోడు కాదు కాబట్టి పెళ్లి గడియల్లా వివరాతి ఒకటి కమరాత్రి కళ్యాణం చేసుకొని తప్పుడు కూర్చుంటే సవలేడు కొన్ని మందిని దొంగలు దొరి దగ్గర మంద ఒక సౌలేమ సాగుడుతుంది ఎట్లా అయితే భయపడుతుందా మరి నేను మంద మీద నేను కావాలంటారు బాధపడకమని చెప్పి మందమేనా కావాల్సిన 7 ముళ్ళతో సందుకుంటున్నా కడికి మేలుకుంటే గడి మాంకాలి గడ్డల మేలుకుంటే గడ్డ మాంకాలి చేసుకోవయ్యా సరే ఒక మా అక్క మాంకాలి చేసుకుంటా బాబు చదవకూడదు మామూలకి సంభవరం పెట్టి ఆ అమ్మవారు మాంకాలి చదవకూడదు మామూలకి సంభవరం పెట్టి సంభవం మస్తు సతాకోటి మామూలుకి సంభవరం పెట్టింది ఆనాడు ఒక మాంకాల దేవత సతాకోటి మామూలు వెళ్ళిపోయిన తర్వాత ఏమంట ఉన్నది అయ్యో అయ్యో తమ్ముడు కూడా వీరయ్యో అది సోలేటి అంటారు మన మీద మీ మా దొంగదానికి ఎత్తాలనుకుంటున్నావా వీరో నన్ను ఎవరనుకున్నవరా వీరో వంకాయలంటే ఏమనుకున్నవరా వీరో చలో రారా తమ్ముడా తమ్ముడా వీరయ్యా రారా తమ్ముడా ఎవరనుకున్నావు ఏమనుకున్నావు వంకాయలున్నారా వంకాయలున్నారా ఆది శక్తిని నేనే ఉన్నారా అమ్మ నేనే ఉన్నారా వంటకు నేను పేరు పుట్టారా వంద వంకాయలు నేనే ఉన్నాను తొట్టికి నేను మేలు పుట్టారా చలో తొట్టి వంకాయలు నేనే ఉన్నారా అది శక్తి నేనే ఉన్నారా అమ్మవారు నేనే ఉన్నారా గడికి నేను మేలు పుట్టారా గడి మంకలు నేనే ఉన్నాను గడ మంకలు నేనే ఉన్నాను సందికి నేను మేలుకుంటారా సారీగా మన నేనే ఉన్నాను అది శక్తిని అమ్మవారు గొప్పత కన్ను నాదే ఉన్నది రారా తమ్ముడా తమ్ముడా వీరయ్యా నాగడ తండ్రుడు నీ మేడ మామారా తమ్ముడా నేను నాడు ఉండలేదు నేను కలిగిన తమ్ముడా వీరయ్యా కింద పూతలు ఉట్టకపోతే మీద ఆకాశమే ఉట్టకపోతే దత్తి పుట్టినాడు దత్తి పుట్టినాడు చాలి శక్తి అమ్మవారు ఉంటా వీరయ్యో అమ్మవారు నేనేమున్నారా రారా తమ్ముడా తమ్ముడా వీరయ్యా జారాములతో సందే లేకుండా
మంద మీద కావలే ఉంటారా చేసుకోరా తమ్ముడా వీరయ్య ఓంకర్లు ఉన్నారా మాంకాళ్ళు ఉన్నారా ఆవి శక్తులు నేనే ఉన్నాను నాగడ తండ్రి నీ మేనమారా తమ్ముడా తమ్ముడు వీరయ్యో నాగడ నీ మామ తండ్రి తమ్ముడు వీరయ్యో ఏడే ముళ్ళంత తంతు లేకుండా తమ్ముడు వీరయ్యో మంద మీద నాకన్ను ఉంటుందిరా మీరు వీరయ్యో నేను ఉదాహరణ ఆడదాన్ని కావచ్చురా తమ్ముడా వీరయ్యో కానీ అరంకోని ముగాడు దగ్గర అడ్డబట్ట కట్టి ఆడదాన్ని నేను రా తమ్ముడా వీరయ్యో ఏనాడు ఒక తవరేటి మంది పిల్లల కొరకు భయపడుతున్నావు కంపంత కమ్మినాది తమ్ముడా వీరయ్య ఎక్కడ చూసినా కానీ ఒక 7 ముళ్ళ సందులో కూడా మందిలో నేనే ఉంటా నేను నాడు పుట్టలేదు నేను పెరిగలేదు ఆదిశక్తి అమ్మవారు పుట్టినాడు పుట్టిన మాంకారు అమ్మను ఇవాళ కనుక వాడు ఎంత మరి బతికి ఎంత మరి నాకు కూడా ఎంతలా వాడు మంద మీద మొత్తం కావులుంటున్నది మాంకారమ్మో అరే ఎట్లాంటికంటే ఆ తల్లి మాంకారమ్మ సంతోషకుంటైనా కానీ కావాలంటరా తమ్ముడా తమడచ్చ మంద కాడ మానవ ఎంతరా గడికి వేలుకుంటే గడి మాంకరమ్మను ఊళ్ళో వేలుకుంటే ఊరవసము తమ్ముడా చెప్పి ఎప్పుడు మాట చిన్న మాంకరమ్మ అక్క మాంకాలు సరే ఒక అదే మాట పోయి ఉండక్క నేను పెళ్లి చేసుకుంటా కాబరాత్రిగా భీమలు చేసుకుంటావా చేసుకుంటా ఆ అన్నది మాంకాలమ్మ కనుక ఇచ్చినాడు వ్యాధి గుంచుకుని మాంకాలమ్మకు తమ్ముడా మంద మీద కావాలంటున్నది కానీ ఇచ్చిన మాట మర్చిపోయి నా తమ్మునికి ఒక లగ్గం కడిగే దగ్గరికి వస్తున్నాయని చెప్పి ఇక్కడ దగ్గర ఒక దొరకొండ పట్టం లోపల సల్ల కవ్వాల కొరకు నా తమ్మునికి లగ్గానికి అవన్నా అని వీర దుత్తరాజు దొనకొండ పట్టం లోపల ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గరికి పోయి సల్ల కవ్వాలు తీసుకొస్తారని మా అంకాల దేవత పెళ్లికి తయారు అయ్యన్నా అని లగ్గం గడియలు మరిచింది మా అంకాల దేవత ఆ వీర దుత్తరాజుల పట్టం పోయింది మా అంకాల దేవో అష్టమాది వారం శివశివ కళ్యాణం సోమవారం భీమరాజు బొట్టు మీద అమ్మవారి యొక్క మాంకాల దేవతకు ఆ యొక్క మాంకాల దేవత దొరకొండ పట్టం లోపల ఉండదు మరి బీరప్పకుని కామరచ్చి భీమరాజు బొట్టు మీద లగ్గం తయారైతుందట ఇక గంట దగ్గర 2 గంటలు అయితే లగ్గం గడియ దగ్గరికి వచ్చినాయి ఇక్కడ కథ ఇక్కడనే ఉండగా నావి లేకుండా పట్టం లోపల వాడు బాబగారి నలుగుడు కొడుకో నాలుడేం చెప్తున్నాడు రా నాయన బాబగారి ఒక నరభూపతి మహారాజు నా యొక్క అల్లుడు బీరడు కనుక నా బిడ్డను ఎత్తుకొని పోయిండు వాడు పోయిన తర్వాత ఇలా లగ్గం సోమవారం నాడు దావులేని లగ్గం దగ్గర నచ్చింది సోమవారం భీమరాజు ఒట్టు మీద బీరడు కామరాజు నా బిడ్డను లగ్గం చేసుకుంటా పోల్లో కూర్చుంటాడు అమ్మవారు మాంకాలు ఒక ఒడిబియ్యం పోసుకుంటా మంగళాత్ర పట్టుకొని పోల్లో కూర్చుంటది ఇక ఏ టైంలో ఒక సాగు లేని మందలా సావే గుట్టి అన్నా అని ఇక్కడ దగ్గర నాగులకొండ పట్టం లోపల ఎవరున్నారంటే చదువురు ఒక సిద్ధప్ప కొడుకులు 7 అన్నదమ్ములు మాయమ్మక్క బలిజ దొంగలు ఒరే కొడుకులార కోరి కురుమోని మంద కొల్ల పోయింది కోరి కురుమోని మంద కొల్ల పోయింది కాబట్టి ఇక్కడ దగ్గర ఒక 4 పెళ్లి పొల్ల కూర్చుంటాడు వాడు వరకు ఈ మంద మీద బోయిలే ఉంటారు మీరు పోయి యొక్క దండ దగ్గర ఇసుక కట్టేసి సాగు లేని మందర సాగు ఉట్టించి మందరు కనుక ఉత్స కోత కోపించి వారి మందరు కథ వేయమని ఎప్పుడు చెప్పిండ్రో ఆ నారద భగవాన్ తొలగ స్వామి మేము పోతున్నాం 7 ఎవరంటే చదువురు ఒక్క సిద్ధప్ప కొడుకు 7 ఒక్క పల్య దొంగల బయలు కోరి కురుమోని మంద కొల్ల పోయింది కోసుకొని వస్తావా అని వాళ్ళు ఎడగోరు రా బజార గారా ఎడగోరు రా బజార గారా తర్వాత కర్మరాజా అవతా ఉన్నారా వాళ్ళు కర్మరాజా అవతా ఉన్నారా రాముడు గడిగా వాళ్ళే ఉంటిరియా రాముడంతా రాబట్టే ఉన్నారు భీముడు గడియా వాళ్ళే ఉంటిరియా భీముడంతా రాబట్టే ఉన్నారు వాళ్ళు భీముడంతా రాబట్టే ఉన్నారు ఎడగూరు రా భగ్య దొంగలు అవతా ఉన్నారు పవరెడ్డి రా గొర్రెమంటారు పవరేడు మంద తను గొర్రెమంద మందని కోరి గురుమాని మంద కొల్ల పోయిందారు అవతా
కల్లా ఎవరున్నారు అయ్యో గుడ్డెడుగునోడు కల్లాలు చేరాయి గుడ్డెడుగునోడు కల్లాలు చేరాయి అత్తగోడు వద్దన ఉన్నారాయ్ దొంగలగడ్డాము వద్దన ఉన్నారాయ్ దొంగలగడ్డాము వద్దన ఉన్నారాయ్ అయ్యో అయ్యో పెద్దాలు దాయి పెద్దాలు నైరాబు ఎక్కడ పోతున్నారయ్యా వారి మేము ఒక ఏడుగురు ఒక బలిజ దొంగలము ఇక్కడ దగ్గర ఒక ధర్మణ మయ్యలం లోపల ఒక కుటుంబంలో దేవుడు కోరి కుటుంబం మంది కొల్ల పోయింది మందలు దొరకబట్టి ఉసుకోత కోసి మందలు నమ్ముకొని సగం తరలించుకొని నగరకొండ పట్టం పోతున్నా కూడా ఓహో అంతా గంటేనా నేను గుడ్డోడున్నా వీడి గూనోడు ఉన్నాడు నా యొక్క కళ్ళు గిట్ల సాపైనట్టుంటే వీడి నడుము ఇట్లా సాపైనట్టుంటే నేను ఒక్కరి సగం మంది నలుపుకొస్తా వీడు ఒకటి సగం మంది నలుపుకొస్తాడు అయితే వీరికి నడుము లేదు కన్నుడు అబ్బా మరి ఒక కుటుంబంలో దేవుడు అంటే ఒక పేరు పెద్ద బీరప్ప దేవుంది ఆయన పేరు చెప్తానే పనులు అయితే ఆట ఎట్లయితే వస్తాయి అనుకోని ఆనాడు ఒక ఏడుగురు పని దొంగలు దేవుడి పేరు తలుచుకొని దేవుడి పేరు తలసి నువ్వు కనుకో కన్న మీదికే కూడున్నాడు మీదికే రాసింది రారాము అయ్యవారికల్లా కుట్రానికి వర్షం వచ్చింది ఆ యొక్క గుడ్డోడికి కడపచ్చిన కన్ను వచ్చినాయి చూని వారికి ఎప్పుడైతే నడవచ్చిందో 9 మంది దొంగలు బయలుల్లి 9 మంది గొర్రెమంటారా గొర్రెమంటారా దొంగలు పోతారు మూడు ఒక్క 6 ఆవిడ దాటాడు వరకల్లా వాడు 12 పురుషుల పదము రాగన్నాయి 12 పురుషుల పదము రాగన్నాయి కల్లవారానే దూడలు పట్టేరాయి 12 పురుషుల ప్రతాపి రాగన్న ఏనాడు 90 మనిషి రాగన్నాయి అయ్యో దొంగలకి తాము వద్దన ఉన్నాడు అయ్యో దొంగలకి తాము వద్దన ఉన్నాడు అయ్యో పెదాలు దాయి పెదాలు నైరాబు ఎక్కడ పోతున్నారయ్యా ఇవాళ ఈ రోజు లోపల అందరికి దొంగలత్తు తోమంటవాడు మీరు ఎక్కడ పోతున్నారయ్యా వారి యొక్క ఉర్రను నేను 90 ఏళ్ళ పెద్ద మనిషిని 12 పురుషుల ప్రతాపి నాగన్న ప్రతాపి నాగన్న 90 ఏళ్ళ పెద్ద మనిషివి నీకు ముసలి నాగన్ను ఏమైందిరా నీకేం కావాలి ఏం కావాలంటే నేను ఇట్లా ఏడిపోతురా కోరి కుటుంబం మంద కొల్లబోయింది దొంగ యొక్క సవలేటి గొర్రె మంద మీద పడి సగం అందరు కోసి సగం అందరు నావిలో కొండ మొత్తం కొట్టుకొస్తామని పోతున్నా అయ్యో పెద్దలారా ఏనాడు దానికి ఇట్లా ఏనాడు 90 ఏళ్ళ పెద్ద మనిషిని పోయి ఏనాడు 12 పురుషుల ప్రతాపి నాగను 12 ఏళ్ళ బాలుని లెక్క నేనైనట్టుంటే నేను తోక నగరుతున్నా 90 లక్షల మందను నడువు నగరుతున్నా 40 లక్షల మందను సగం మంద నేనే తగ్గించుకొస్తానయ్యా ఓ పెద్దరాలు నేను 90 ఏళ్ళకి వచ్చిన 60 ఏళ్ళ నాగం దగ్గర నేను అయినట్టుంటే ఓకే కడతా 90 లక్షలు నడుము కడతా 40 లక్షలు పడిగే కడతా 12 లక్షలు పక్కల కడతా 16 లక్షలు ఆ యొక్క కాళ్ళ మీద కడతాటువంటి యొక్క నాకు 40 లక్షలు నేనే సగం మంది జరుగుతాను ఆ యొక్క నాగన్న మరి దేవుని పేరు చెప్పినప్పుడు దొంగలు దేవుని పేరు చెప్పి నువ్వు కడకో నాగన్న మీద కొట్టిండు దొంగలు అప్పుడు ఒక 12 ఏళ్ళ కోడి పుస్తు అంటుందట పుస్తు పుస్తమని పుస్తలు కొడుకు నాగన్న తయారైండు ఎట్లా పడుసు నాగన్న ఇక ఇప్పుడు అంటే కూరలు ఇట్లున్నాయి ఇక సగం మందిని కాదుగా సగం మంది చిట్టి చేసేస్తా అయిండు ఒక్క కథలు పెట్టుకుంటా పాముతోటి ఒక్క 10 మంది దొంగలు పాముతోటి 10 మంది రా దొంగలు కట్టారు దొంగలు వస్తారు మంద మీద ఎవరు ఉన్నారు బయలు ఉన్నారు మంద మీద గచ్చల వరకల్లా మంద మీద 7 బయలు ఎప్పుడైతే ఉన్నారో బయలు అయితే దొరకబట్టిరా మందరకాలు గట్టబట్టిరా
కొర్రని ఊసకోత కొత్తురు భగవంత కలవక అగ్ని బంగారు వస్తు పెట్టిరా కలవక అగ్ని బంగారు వస్తు పెట్టిరా కొద్దిరా పాలి మందిరా దొంగల మహారాజా సగం మందారు దొరకవట్టిరా సగం మందారు దొరకవట్టిరా సగం మందా దొరకబట్టి నగర కొండబట్ట తరలిస్తామా దొంగ ఒక దొంగలు ఒక ఏడాది గొర్రెలు ఓస్తుంటే గొర్రెలు సాగు పుట్టుకలేక కోసిన గొర్రెలు లేదు ఎప్పుడు మీద పడుతున్నాం సమయాన్ని మనం సగం తరలిస్తాం నాగల కొండ పట్టాము అయ్యో నాగలకొండ పట్టం అయితారా రాజా తరలితమంటారా ఆ దొంగలు నాగలకొండ పట్టం కొట్టుకపోతే తయారైతున్నారు 7 రూపాయలకు నిండా ముసుగులు పెట్టి ఆ యొక్క పోయిన ఎప్పుడైతే మారమా చెప్పిన ఉంటే ముసుగులు కొట్టిర్రు అబ్బాయి ఎంత పని అయిపోయా మా అక్క మా అంకాలు అయిపోయినా తమ్ముడు బీరలు లేపాయే అయ్యో నా అమ్మానే అక్కడే దేవుడా నా స్వామి బీరయ్యనాయ్ ఈ కోళ్ళ పిల్లి దుంగరాయ్ నా గదికేరాయ్ వాడు బీడు గారినాయ్ రవయ్యానే దేవుడాయ్ నా స్వామి బీరయ్యనాయ్ నిన్ను దగ్గర కొనరాయ్ మన్నమాయే కాలమాయ్ కాలమన్నా వచ్చినాయ్ పసింగానే గజరాయ్ తెలంగాణే ఉంటున్నాయ్ పాడు గారినాయ్ పాడు బీడు గారినాయ్ ఏమి లెక్క ఉన్నదాయ్ ఓ బీరయ్యా నా బోధన ఏమైందన్నా నీ లగ్గంలో మందవాడ నీ లగ్గంలో కోళ్ళ పిల్లి దుంక పాసింగారికి తేలుగుట్ట అలగాడు నువ్వు మరణమైతున్నప్పుడు నిన్ను లేపిన సవదత్తి గొర్రె మందల పల్లి గొర్రె మరణమయ్యే కాలం వచ్చింది దొంగలు వచ్చి నా జనరెక్కలు ఇడిచి కట్టి సవలేడు గొర్రె మందలు నవల కూడా పట్టణం అందించారు ఓ దేవుడ బీరయ్యా ఎందుకు లగ్గం చేసుకుంటున్నావు అయ్యా అంటే అల్లలే హే పోయిడ పోదన్నా మన అక్క జగదేవి తల్లి మాంకాలు లేదా నీ అక్క జగదేవి తల్లి జగన్ మాంకాలు కావాలంటానన్నదా అటువంటి ఏడముల్లో ఒక జాగ లేకుండా కావాలంటుంది గోపాల జాగ లేకుండా మందక్కడ కావాలి కదా చెప్పింది కదా దోసకారం ఉండ ఎటు వేలతో పూటకున్నానంట సవలేడు కొనే మన మీద నా దగ్గర రాలేదు అది పాపకారం ఉండే దోసకారం ఉండే ఇక్కడ ఏందో ఏమోనయ్యా అంటే మా అక్క మాంకాలు లేదా మన కాడ నీ మళ్ళా ఇంకా నీ అక్క ఉన్నదా నీ పొక్క ఎక్కడ పోయింది అక్క ఎక్కడ పోయిందో నాకేమెక్క అలా బలాగోడు బీరయ్య హారు మంట పట్టే వీరయ్య డెబ్బై ఓట్ల దేవతలు ఓపులు జంగాలకు నాయన అటువంటి కటారు కత్తికొండు ఎప్పుడు కామరాజు కళ్యాణ్ చేయమని చెప్పాడు వీరయ్య వాళ్ళకి లేచిండు వీరయ్య దేవుడే వీరయ్య దేవుడే వీరయ్య ఉరుములు ఊరి మీద సందావైతేరా అగ్రమైన కోపానికి వచ్చారా రావు లేని మందాలు జంటలు పట్టేరా గొంతులు కొట్టారా ఎర్రని గుండాకు ఎత్తే కోపము తెల్లని గుండాకు ఎత్తే రంటాము వీరయ్య బయల్లో పట్టేరా ఉరకా పట్టేరా ఎక్కడ పాపకారు దొంగ
చిరుత పట్ట పట్టిరా చిరుత చిరుతలు పడతారు